ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజునగర్ దాకా వెళ్ళాలండి. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అంటే? అక్కడ మమ్మల్ని 3 రోజులు అవుతుందండి. ఒకళ్ళు వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేదు, రాజకీయ నాయకులు కానీ ఎవరో లేదు పట్టించుకోలేదు. మేము ఉదయం మధ్యాహ్నం వచ్చి పిల్లల కోసం బిస్కెట్లు, నీళ్ళ ప్యాకెట్లు ఒకరికి 5-6 కలిపి వస్తున్నాం టీం లాగా. 6 అడుగుల లోతులో ఉన్నాం. ప్రతి నాయకుడు వచ్చి ఇక్కడికి వస్తున్నాడు, కాలికి నీళ్ళు అంటకుండా వస్తున్నాడు, మాట్లాడేస్తున్నారు, ఏముండదు మేము చూసుకుంటాం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. హెలికాప్టర్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల మీద దింపుతున్నారు. ఆ బ్లాక్ వాళ్ళే వాళ్ళు తీసుకున్నారు తప్ప మిగిలిన ఉన్న జనాలు ఎవరిని పట్టించుకోవట్లేదు. అది పునరావాసాలు కేంద్రాలు అసలు ఏం ఏర్పాటు చేయలేదు. కనీసం మాకు ఇలా వస్తుందని అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. నైట్ తెల్లారులు వేసేసరికి ఆల్రెడీ అంతకుముందు బాగా వర్షం పడింది, భారీ వర్షం నమోదైందని కూడా న్యూస్లో వేసారు. మేము ఇంకా ఆ వాటర్ ఇంకా అలా ఉన్నాయిలే రోడ్ల మీద, కాలువలు అవి నిండిపోయాను అనుకున్నాం. తేరా చూస్తే మరుసటి రోజు అనౌన్స్మెంట్ చేయలేదు, ఫుల్గా ఇళ్లలోకి వచ్చేసినాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ప్రతి సామాన్లు కట్టుబాట్లతో బయటకు వచ్చాయి. పునరావాసాలు లేవు. ఎవరో ధర్మాత్మలు వాళ్ళ డాబాల మీదకి వాళ్ళకి ఇళ్లలోకి పిలిస్తే అటు వెళ్తున్నాం, అంతే తప్ప ఇంకేమీ లేదు. ముందుగా అనౌన్స్మెంట్ అనేది చేయాలి. ఇలా కట్ట వాన ఇంత పడుతుందనే తెలిసింది కదా, దానికి జనాలకు అనేది తెలియక చాలామంది మొత్తం అయిపోయింది, స్టన్ అయిపోయారు. అన్నీ వాళ్ళు ఉన్న ఇంట్లో వస్తువులు జీరో అయిపోయారు. ఇంక అందరూ ఒక విధంగా చెప్పాలంటే మాకు అనౌన్స్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ దాకా వచ్చారు, వెళ్ళిపోయారు. నాయకులైనా ఇంకెవరైనా చెప్తున్నాం, కొంచెం అవి పట్టించుకుంటే. వాళ్ళు ఎంతదన్నా 6 feet అయ్యే వాటర్ వచ్చేదాకా లోనికి రారు, రోడ్డు మీద తీసుకోవాలి. పిల్లలు ఆడవాళ్ళు ఎలా వస్తారు లోటు మీద, అలాంటి వాటికి కూడా కొంచెం లోనికి వచ్చిస్తే వాళ్ళు కొంచెం తిన్నట్టు ఉండదు. పోనీ అనౌన్స్మెంట్ ఏం చేయలేదు, కనీసం ఇదేం చేస్తే బాగుంటుంది కదా అని మా ఉద్దేశం. ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేము కదా. తడుస్తారు సార్, ఏమీ లేదు. మళ్ళీ తలుస్తారని ఫుల్ మేకప్ వేసుకొని వచ్చారండి, అనకూడదు. మళ్ళీ వాళ్ళకి కోపాలు వస్తాయి. వచ్చి ఏమండి ఇలాగ ఉంటే ఈ చూసుకోకుండా జగన్ జైలు వేస్తాం. ఇప్పుడు ఆయన మాకు ఎక్కువ కాదు, ఈయన మాకు తక్కువ కాదు, ఏం కాదు. ఈ చూడాలి కానీ రాజకీయాలు చేస్తే ఎలాగండి ఇలాంటి టైంలో కూడా. అది ఇక అలాగ ఉంటుందండి మన ప్రభుత్వాలు పనితీరు. వాళ్ళు కాదు, ఎవరని కాదు, మేము ప్రజలు. అది ప్రజలకి ఎవరన్నా సరే హెల్ప్ చేయాలి. ఎంతమంది ఉన్నారు, 1 కాదు 2 కాదు, అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. అక్కడ బాడీ ఎవరిదో తెలియదు, అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి కర్మ చేయలేరండి, వదిలేస్తున్నారు వాటర్లో బాడీని. అది ఇప్పుడు ఆ బాడీ మరి ఎవరిదో అంటే ఉన్నవాళ్ళేగా, అలాగ ఉంది అక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా ఇవాళ పొద్దున వరకు ఎవరు రాలేదండి. పైనుంచి పాపం ప్యాకెట్లు వేశారు, మాది హెలికాప్టర్లు వచ్చి వేసారు బాంబే కాలనీలో, H1 బ్లాక్ మాది. అయితే ఏ మాత్రం అవి కిందకు వచ్చినాయి, 1 గంట 2 గంటల తర్వాత తింటా పనికి రాలేదు, పాడైపోయింది. అంటే వేడివేడిగా ఉన్నాయి, మరి వాళ్ళు చేయాల్సింది చేశారు. హెలికాప్టర్ నుంచి వచ్చినాయండి పొద్దున్న, తప్పితే ఇంకేం లేవు. కొంతమంది 2 ట్రాక్టర్లు వేసుకొచ్చారు, వాళ్ళు బాగానే ఇచ్చారు, వాళ్ళ వరకు పర్లేదు సార్. ప్రభుత్వం నుంచి అంటే మరి హెలికాప్టర్ నుంచి చేశారు కదా పొద్దున్న, ఇంకంతే. ఏ ఏరియా అండి మీది? బాంబే కాలనీ H1 బ్లాక్స్.